ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి మాయాయుధం జరుగుతూ ఉంది. ఈ యుధిష్ఠిరుడు అంటున్నాడు, తిత్తిరి పక్షుల వలె చిత్రమైన వర్ణాలు కల బంగారు హారాలు గల గంధర్వశాలు నా వద్ద ఉన్నాయి. గంధర్వులకు సంబంధించిన అశ్వాల గుర్రాలు. శత్రుధమనుడైనటువంటి చిత్రరథుడు యుద్ధంలో ఓడి పరాభూతుడై ప్రీతిపూర్వకంగా తృప్తి చెంది వాటిని గాంధీవ ధనస్సు ధరించిన అర్జునుడికి ఇచ్చాడు. ఇది నా ధనం, ఇవి వడ్డి నీతో జూదమాడతాను. అర్జునుడిదవి, అవి ఒడుతున్నాడు. ఇది విని వంచనని ఆశ్రయించి పాచికలడేసుకు యుధిష్ఠిరునితో ఇదిగో ఓడిపోయావు అన్నాడు. అయిపోయింది, ఓడిపోయావు. మరలింక యుధిష్ఠిరుడు అంటున్నాడు, నా వద్ద 10,000 శ్రేష్టమైన రథాలు, బండ్లు, నానా విధాలైనటువంటి గుర్రాలు పుంచినవి ఉన్నాయి. అలాగే ఒక్కొక్క వర్ణానికి 1000 కొద్ది ఎంపిక చేయబడిన యోధులు నా వద్ద ఉన్నారు. వారంతా కూడా వీరోచిత పరాక్రమంతో కూడిన మహాశూరులు. వారి సంఖ్య 60,000. వారంతా పాలు త్రాగుతారు, శ్రేష్టమైన శాలిధాన్యాన్ని భుజిస్తారు, విశాలమైన వక్షస్థలాలు కలవారు. ఇది నా వద్ద ఉన్న ధనం, దీనిని పణంగా పెట్టి నీతో జూదమాడతాను. ఇది విని మోసాన్ని ఆశ్రయించి పాచికలు వేస్తున్న శకుని యుధిష్ఠిరునితో ఇదిగో ఓడిపోయావు అన్నాడు. ఇక యుధిష్ఠిరుడు మొదలెట్టాడు, 400 రాగి లోహ పాత్రల నిండా ఒక్కొక్క దానిలో 5 ద్రోణుల చొప్పున శుద్ధమైన బంగారం ఉన్న నిధులు నా వద్ద ఉన్నాయి. అది పుటం పెట్టబడినటువంటి విలువ కట్టలేని స్వచ్ఛమైన బంగారం. దానిని వడ్డి నీతో జూదమాడతానన్నాడు. యథావిధి మోసాన్ని ఆశ్రయించి పాచికలు వేస్తున్నటువంటి శకుని యుధిష్ఠిరునితో ఇదిగో ఓడిపోయావు అన్నాడు. ఇంత దారుణంగా ఓడిస్తున్నాడే, కనీసం బేసిక్ సెన్స్ అయినా ఉండాలి కదా ధర్మరాజుకి. ఆహా. ఈ రకంగా సమస్తాన్ని హరిస్తూ ఘోరమైన జూదం జరుగుతూ ఉండగా సర్వ సంశయాలను తీర్చగల విదురుడు ఇలా అన్నాడు, మహారాజా భారత, చావదలుచుకున్న వానికి మందులు కూడా అనిష్టంగానే ఉంటాయి. అదేవిధంగా నా మాటలు నీకు నచ్చకపోవచ్చు, అయినా చెబుతాను, అర్థం చేసుకో. పాప బుద్ధి గల ఈ సుయోధనుడు భరతవంశ వినాశకుడు. పుట్టిన వెంటనే నక్క అరుపులాగా ఏడ్చినవాడు. ఈ సుయోధనుడు నిశ్చయంగా మీ వినాశనానికి కారణమవుతాడు. నీ ఇంటిలో దుర్యోధన రూపంతో నక్క నివసిస్తుంది. నీ మోహం వలన నీవు గ్రహించడం లేదు. శుక్రాచార్యుని నీతి వాక్యాన్ని చెబుతాను విను. చెట్టుపైనున్న తేనె పట్టు నుండి తేనె పొందగోరినవాడు అక్కడ నుండి పడతామేమో అని ఆలోచించడు. చెట్టు ఎక్కిన తర్వాత తేనెలో మునిగిపోవచ్చు, లేదా నేలపైన పడవచ్చు. అదేవిధంగా జోదంలో గెలిచిన మత్తులో ఉన్నటువంటి ఈ దుర్యోధనుడు మత్తెక్కిన వాని వలె రాబోవు సంకటాన్ని గ్రహించడం లేదు. మహారథులైనటువంటి పాండవులతో శత్రుత్వాన్ని కల్పించుకుని పతనాన్ని గ్రహించడం లేదు. మహాప్రాజ్ఞ భోజ వంశస్థులలో ఒక రాజు పురజనుల హితాన్ని కోరి దారి తప్పినటువంటి తన కుమారుడిని పరిత్యజించాడు. పురజనుల హితాన్ని కోరి దారి తప్పినటువంటి తన కుమారుడిని కూడా పోరా వెధవని చెప్పేసి పంపించేశాడు. ఎవరు? భోజ వంశమైనటువంటి ఒక రాజు. అందక యాదవ భోజ వంశస్థులందరూ కలిసి కంసుని పరిత్యజించారు. వారి ఆదేశాన్ని బట్టి శత్రు మర్దనటువంటి కృష్ణుడు కంసుని చంపాడు. ఆ కంసుడు మరణించిన తర్వాత జ్ఞాతులంతా సుఖంగా నిండు 100 ఏళ్లు జీవించారు. నీవు ఆదేశిస్తే అర్జునుడు సుయోధనుడిని బంధించగలడు. ఈ పాపాత్ముని సుయోధనుడిని బంధించితే కౌరవులంతా సుఖంగా ఉంటారు. సుయోధనుడు కాకి, పాండవులు నెమళ్ళు, దుర్యోధనుడు నక్క, పాండవులు పులులు. ఈ కాకి నక్కలను వదిలించుకొని పాండవులను సొంతం చేసుకో. శోకసాగరంలో మునిగిపోవద్దు. వంశం కోసం వ్యక్తిని, గ్రామం కోసం వంశాన్ని, జనపదం కోసం గ్రామాన్ని, ఆత్మరక్షణకై సమస్త భూమండలాన్ని అయినా పరిత్యజించాలి అని చెప్పేసి ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు. సర్వభావజ్ఞుడు, సర్వశత్రు భయంకరుడు, సర్వజ్ఞుడు అయినటువంటి శుక్రాచార్యుడు జంబ రాక్షసుని పరిత్యజించే సమయంలోనూ మహారాక్షసులకు ఈ విషయాన్ని చెప్పాడు. రాక్షసులు కూడా జంబ రాక్షసుని వదిలేశారట. అప్పుడు కూడా చెప్పాడట. ఒక అరణ్యంలో బంగారాన్ని కక్కే పక్షులుండేవి. వాటిని చూచి ఆ దేశపు రాజు వాటిని పట్టి తెచ్చి ఇంట్లో ఉంచాడు. బంగారం మీద ఆశతో ఆ రాజు వాటిని చంపివేశాడు. సువర్ణాన్ని కోరుతున్న రాజు లోభంతో గుడ్డివాడయ్యాడు. అవి బంగారం కక్కుతూ ఉన్నాయి. బతికితే కక్కుతాయి, చంపితే ఎడగక్కుతాయి. బట్ వాటిని కోసేశాడు. స్వర్ణ లోభంతో వాటిని చంపి వర్తమాన భవిష్యత్తులు రెండింటిలో నష్టపోయాడు. నీవు అదేవిధంగా పాండవుల సంపదను కోరుతూ వారికి ద్రోహం చేయవద్దు. పక్షులను చంపిన వాని వలె నీవు కూడా మోహంతో ప్రవర్తిస్తే పశ్చాత్తాపడవలసి వస్తుంది. దీనివలన ఎర్రను లాగిన చేప వలె నీవు కూడా నశిస్తావు. తోటమాలి చెట్లను తడుపుతూ వాటికి పూచిన పూలను స్వీకరించినట్లు నీవు కూడా పాండవులతో స్నేహాన్ని చేస్తూ వారి సంపదలనే పూలను నీవు తీసుకోవచ్చు. బొగ్గు తయారు చేసేవాడు చెట్లను సమూలంగా దహించినట్లు నీవు పాండవులను నిర్మూలన చేసే ప్రయత్నం కనుక చేస్తున్నట్టయితే, ఆ విధంగా ప్రయత్నిస్తే కొడుకులతో మంత్రులతో కలిసి నీవు యమ సదనానికి వెళ్ళవలసి వస్తుంది. అంటే నరకానికి పోతావు. కలిసి కట్టుగా ఉన్న పాండవులను ఎవరు ఎదిరించలేరు. సాక్షాత్తు దేవేంద్రుడే దేవతతో కలిసి వచ్చినా ఎదిరించలేడు. అర్థం చేసుకోవే అని చెప్పేసి ఈ విదురుడు జోదాన్ని వ్యతిరేకిస్తూ ధృతరాష్ట్రుడు చెప్తా ఉన్నాడు. మరి ధృతరాష్ట్రుడు ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.